అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన కుటుంబం. అందులో తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న వాళ్లకు 5గురు పిల్లలు. ఒక మగ పిల్లవాడు. మిగిలిన నలుగురు ఆడపిల్లలు. ఇంటి దగ్గర చిన్న స్కూల్లో చదువుకునేవారు. బాబుని అందరూ ప్రేమగా చూసుకునేవారు. అతన్ని పట్నం పంపి పెద్ద స్కూల్లో చదివించారు. స్తోమత లేక పెద్ద కూతురు టైలరింగ్ నేర్చుకుని తండ్రికి డబ్బు సహాయం చేసింది. ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు. అందరూ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. బాబుని దూరంగా చదివించడం వలన ఇంటి దగ్గర పరిస్థితులు తెలిసేవి కాదు. అందరి గారం వలన చదువు కూడా చదవలేకపోయాడు. ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేసేవాడు. మిగిలిన ముగ్గురు ఆడపిల్లలకి ఇంటి పని, వంట పని, చదువు పుష్కలంగా వచ్చింది. నలుగురు ఆడపిల్లలు కష్టపడే మనస్తత్వం గలవారు. ముగ్గురిలో ఒకరు లాయర్, ఇంకొకరు కలెక్టర్, ఇంకొకరు డాక్టర్. పెద్ద అమ్మాయి పెద్ద బొటిక్ పెట్టి బట్టల బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇలా నలుగురు పెద్దవారయ్యేసరికి వాళ్ళ కుటుంబానికి వెన్నెముకగా ఉన్నారు. చిన్నవాడు చదువు లేక, పని రాక, పెళ్లి కాక ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకే చిన్నప్పటి నుండే కష్టపడే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి. ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేయాలి. చదువు మనిషికి గుర్తింపు తెస్తుంది. కష్టపడేవారు ఎటువంటి పరిస్థితిలోనైనా గెలుస్తారు.